మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున శుభములు, వందనాలు. మీరందరూ క్షేమముగా ఉన్నారనియు, మీ క్షేమము, మీ సమాధానము వృద్ధి చెందాలనియు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్రీస్తు యేసుతో మీ స్నేహం అధికమవ్వాలని ప్రభువుని ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈ అపాయకరమైన దినములలో కాపురి యుద్ధ నుండి అనే ఈ వర్తమానాల ద్వారా ప్రతిరోజు మనం దేవునిలో బలపడడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మన యొక్క సారాంశం యొక్క మూల వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనాలను చదువుకోబోతున్నాం. దుమాను గూర్చిన దేవోక్తి. కావలివాడా, రాత్రి ఎంత వేళైనది! కావలివాడా, రాత్రి ఎంత వేళైనది అని ఒకడు షెయూరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు. కావలివాడు ఉదయమునగును రాత్రియునగును మీరు విచారింపగోరిన ఎడల విచారించుడి, మరలా రండి అనుచున్నాడు. మనం చదువుకొనిన లేఖన వాక్యములో ఏదోములో నుండి ఒక మనుషుడు కేకలు వేసి కావలివానిని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అతడు అడుగు వేళ రాత్రి వేళ. ఆ రాత్రి జాముయందు కావలివాడైన యెషయాను చూసి ఇతడు అడుగుతున్నాడు, రాత్రి ఎంత వేళైనది? అందుకు కావలివాడైన యెషయా ఇచ్చుచున్న జవాబు, ఉదయమునగును రాత్రియునగును. ఎవరికి ఉదయము, ఎవరికి రాత్రి? ఎవరికి ఉదయము సమీపిస్తుంది, ఎవరికి రాత్రి సమీపిస్తుంది? బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, దేవుని పిల్లలకు ఉదయము సమీపించుచున్నది. ఎవరు ఈ దేవుని పిల్లలు? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మని నింపుదల పొంది పరిశుద్ధాత్మని నడిపింపు చేత క్రీస్తు యేసు యొక్క స్వారూప్యములో మలచబడుచున్నవారే దేవుని పిల్లలై ఉన్నారు. ఈ దేవుని పిల్లల కొరకు ఒక ఉదయము వచ్చుచున్నది. ఏమిటి ఉదయం? ప్రభువైన యేసు క్రీస్తు వారు త్వరగా రాబోచున్నాడు. ఆయన అతి వేగముగా రాబోచున్నాడు. బైబిల్ అంటున్నది, ఆయన ద్వారము ఎదుట నిలబడి ఉన్నాడు అని. క్రైస్తవ నిరీక్షణ, యేసు మరలా రాబోతున్నాడన్నది. అవును ప్రియులారా, అదే మన జీవితాలలో ఉదయమై ఉన్నది. ఎవరికి రాత్రి వచ్చుచున్నది? ఏదోమీయులకు. అనగా వీరెవరు? వీరు లోకస్తులు, లోక జనాంగం, దేవుని ప్రేమను తృణీకరించువారు. ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దామనుకున్నవారు. దేవుని ప్రేమ రుచి చూసి కూడా వెనుక తిరిగిపోతున్నవారు. ఈ లోకస్తులకైతే భయంకరమైన చీకటి వచ్చుచున్నది, భయంకరమైన అంధకారం వచ్చుచున్నది అని ఈ కావలివాడు చెప్పుచున్నాడు. దూరములో నుండి వచ్చుచున్న దృశ్యములను దీర్ఘదర్శిగా ఇతడు చూడగలుగుతున్నాడు. కాబట్టి రానయున్న ప్రభు రాకడను గూర్చి, రానయున్న శ్రమల దినములను గూర్చి ఇక్కడ భక్తుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే బైబిల్ గ్రంథములో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లూకా వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 34-36 వాక్యాలు చదివినప్పుడు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, ఒకవేళ ఈ యొక్క కరోనా కల్లోల కాలములో మన హృదయములు తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉండకూడదు. ప్రియులారా, గమనించాలి. మనమందరం ఈ కాలం అనుగ్రహించబడ్డామనంటే, ఈ చీకటిలో ఈ రాత్రి గుండా మనం ప్రయాణము చేయుచున్నామునంటే దేవుని పిల్లలు యోచించవలసిన సత్యం,
మనము తిని మత్తులముగా పరుండి ఐకికమైన విచారములను గురించి యోచించాలని కాదు. ప్రతిగా బైబిల్ గ్రంథం అంటున్నది, ప్రభువైన యేసు క్రీస్తు వారు ద్వారం ఎదుట నిలబడి ఉన్నారు. ఈ నిరీక్షణ కలిగిన ప్రతి ఒక్కడును కూడా మెలకువ కలిగి ప్రార్థించాలని లేఖనాలు మాట్లాడుతున్నాయి. 36వ వచనాన్ని మనము చదివినప్పుడు, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని, కాబట్టి జరగబోచున్న దుర్గతుల నుండి మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు, దేవుని రాకడలో ఆయన ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారముగా మార్చబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలి. అవును ప్రియులారా, యేసు రాబోచున్నాడు. ఉపద్రవ కాలము వచ్చుచున్నది. ఈ కాలములలో ప్రభువైన యేసు క్రీస్తు వారు అని మన వరుని ఎదుటను నిలబడాలి అనన్నా, భయంకరమైన ఉపద్రవములో నుండి తప్పించబడాలన్నా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? ఈ రోజున దేవునితో ఏకాంత ప్రార్థన చేసితివా? నీ సమయమును ప్రభుతో గడుపుచు ఉన్నావా? నీ కుటుంబముతో దేవునితో సమయమును గడుపుచున్నావా? లోతైన శుద్ధీకరణలోనికి వచ్చితివా? మారు మనస్సు, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము, రక్షణను కాచుకుంటున్నావా? పరిశుద్ధాత్మని నడిపింపు చేత ఆధ్యాత్మికమైన అనుభవాలలో నువ్వు ఎదుగుచున్నావా అని దేవుడి రోజున మనం ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి నిర్లక్ష్యముగా కాదు ప్రియులారా, నా యజమానుడు వచ్చుటకు ఇంకను కాలము పట్టును అనే ఉద్దేశముతో కాదు. ఇదిగో ఆయన ద్వారం ఎదుట నిలబడి ఉన్నాడు. బైబిల్ గ్రంథం అంటున్నది, వారు కునికి నిద్రించుచు ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ ఒక స్వరము వినబడుచున్నది. ఏమని? ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన్న రండి అని ఒక కేక వేయబడింది. బైబిల్ అంటున్నది, సిద్ధపాటు కలిగి ఉన్నవారు దిగ్గున లేచి తమ దివిటలను వెంటబెట్టుకొని అదుగో పెండ్లి కుమారుని యొద్దకు చేరి, మరికొందరు సిద్ధపాటు లేని వారైతే తమ దీపములు ఆరిపోవచ్చుండగా వాటిని వెలిగించుటకు ప్రయత్నం చేసి నూనె అమ్మువారి యొద్దకు పరిగెత్తారు. ఈ లోపున తలుపులు వేయబడ్డవి. వారు బయట ప్రలాపనములోను విలాపములోను మిగిలిపోయారు. కాబట్టి దుర్దినములలో మీరును నేనును మిగిలిపోకూడదనంటే నిశ్చయముగా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రాకడ కొరకు సిద్ధపడవలసినది అవసరమయ్యున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మీ సమీపములో ఉన్న మీ యొక్క దైవ సేవకులను సంప్రదించండి. మారు మనసు విషయాన్ని అడగండి, బాప్తిస్మ విషయాన్ని అడగండి, దేవునికి దగ్గరగా రండి. మీ పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడినట్లుగా ప్రయాసపడమని మీ అందరికీ దేవుని యొక్క నామం పేరిట ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని యొక్క మహాగొప్ప కృపను బట్టి నిన్నటి దినమున జరిగిన ప్రపంచ యుద్ధములను గూర్చి, అందులో నుండి ఉద్భవించిన సూపర్ పవర్ నేషన్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఒక దేశం యొక్క బలం ఏమై ఉంటుందో మనము నేర్చుకున్నాం. వన్ వరల్డ్ గవర్నమెంట్ అని చెప్పబడుతున్న ఆ పద్ధతిని ఎందరైతే తేవడానికి ప్రయత్నం చేశారో మనం తెలుసుకున్నాం. వారు ప్రయత్నం చేసి ఎలా విఫలమయ్యారో క్లుప్తంగా మనం తెలుసుకోగలిగాం. అంత్యక్రీస్తు అనువాడు వచ్చినప్పుడు గమనించాలి. అంత్యక్రీస్తు అనువాడు వచ్చినప్పుడు వాడు ఎలాగున 3 పద్ధతులతో అతడు ఈ సర్వ ప్రపంచమును తన వశముగా చేసుకుంటాడు అని ప్రకటన గ్రంథములో 13వ అధ్యాయములో నుండి మనం సత్యాలు నేర్చుకున్నాం. వాడు వచ్చినప్పుడు వాడు సంపూర్ణమైన ఉద్దేశం వన్ వరల్డ్ గవర్నమెంట్, అనగా ఒకే సామ్రాజ్యం భూమి మీద ఉండాలి. వన్ రిలీజన్, ఒకే మతము ఉండాలి. మూడవది వన్ ఎకనామీ, ఒకే ధనం ఉండాలి అనేది వాని ఉద్దేశం. చాలా జాగ్రత్తగా వినాలి. వాడు ప్రభుత్వ పరంగా యుద్ధములలో గెలుపొందిన వాడై, వాడు మతపరముగా పూజలను అందుకుంటూ, మూడవదిగా లోకములున్న సర్వ వణికమును తన చేతులలో ఉంచుకున్నవాడై ఉంటాడు.
వాడే ఏక చక్రవర్తిగా నుండి ఈ భూమిని 7 ఏండ్ల కాలం వాడు పరిపాలన చేయబోతున్నాడు. చాలా జాగ్రత్తగా మనం వినాలి ప్రియులారా. భవిష్యత్తులో అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఈ భూమి మీద అమలు పరచబోతున్న 1 వరల్డ్, 1 రిలీజన్, 1 ఎకనామీ, ఒకే ప్రభుత్వం, ఒకే మతం, ఒకే ధనం అనే ఈ పద్ధతి తీసుకుని రాబడుటకు ఏమైనాను ప్రయత్నాలు ప్రపంచములో జరిగి ఉన్నవా? ఇప్పుడు జరుగుచు ఉన్నవా? దీనికి కరోనా ఏమైనా మార్గం వేస్తుందా అనే విషయాలను మనము తెలుసుకొనబోతున్నాం. చాలా జాగ్రత్తగా నా మాటలను వినాలి. ఒక దేశములో కానీ ప్రపంచములో కానీ భయంకరమైన కల్లోల పరిస్థితులు వచ్చినప్పుడు, భయంకరమైన వినాశనములు కలిగినప్పుడు, మనుషులలో భయము చోటు చేసుకుని ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయా దేశపు రాజకీయ నాయకులు కూర్చుండి ఆలోచన చేసి దానిలో నుండి బయటపడడానికి ఏదో ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తారు. అయితే ఇప్పుడు కలిగి ఉన్న ఈ కరోనా అనున్నది ఒక దేశము కాదు కదా, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశమును ఇది సోకి ఉన్నది. మనుషులు ఆరోగ్యపరంగా క్షీణించిపోతున్నారు, మనుషులు ఆర్థిక పరంగా క్షీణించిపోతున్నారు, మనుషునిక వ్యవస్థ దెబ్బతిన్నట్లుగా కనబడుతుంది. చాలా జాగ్రత్తగా నా మాటలను మీరు వినాలి. ఒకవైపున ప్రభుత్వం వారు వైద్యము కొరకు వ్యాక్సిన్స్ కనిపెడుతున్నారు, మరొక వైపున ఆర్థికమును ఎలా పైకి లేవనెత్తాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ సమస్య ప్రపంచం అంతటా వచ్చినది కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన గార్డన్ బ్రౌన్ గారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఏమన్నారో తెలుసునా? మనమందరము, మన అన్ని దేశములు దెబ్బతిని ఉన్నవి కాబట్టి ఆరోగ్యవంతంగా కోలుకోవడానికి, ఆర్థిక పరంగా మరలా పుంజుకొనుటకు ప్రస్తుతమునకు 1 వరల్డ్ గవర్నమెంట్ని మనం ఏర్పరిస్తే బాగుండును అనే ఒక ఆలోచనను జారీ చేశాడు. పోయిన నెలలోనే అటువంటి ఒక అమలును అతడు తీసుకుని వచ్చాడు. దానిని ఆమోదించుచు సమీప కాలంలో అనగా ఏప్రిల్ 29, 2020 నాడున యుఎన్ చీఫ్ సెక్రటరీ జనరల్ అయిన యాంటోనియో గారు మాట్లాడుతూ, అవును, ప్రపంచము తన యొక్క దుస్థితిలో నుండి బయటపడుటకు తాత్కాలికమైన న్యూ వరల్డ్ ఆర్డర్ లేకుంటే 1 గవర్నమెంట్ మనము ప్రారంభిస్తే బాగుండును అని ఆయన ఆలోచన చెప్పారు. ఆ నాయకత్వము కూడా యూరోపియన్ యూనియన్లో నుండి వస్తే బాగుండును అని అన్నాడు. చాలా జాగ్రత్తగా నా మాటలను మీరు వినాలని నేను ఆశిస్తున్నాను ప్రియులారా. ఎందుకు యూరోపియన్ యూనియన్? ఇప్పుడు అగ్రరాజ్యముగా ఉన్నది అమెరికా దేశము కదా. ఎందుకు అమెరికా దేశమును యుఎన్ఓ కానీ, WHO కానీ, IMF కానీ మిగిలిన పెద్ద పెద్ద వ్యవస్థలు ఎందుకు అమెరికాను ప్రక్కకు త్రోసేస్తున్నాయి? ఎందుకు అమెరికాను ముందు పెట్టాలనుకోవటం లేదు? EUను ముందు పెట్టాలి, యూరోపియన్ యూనియన్నే ముందు పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత బ్రిటిష్ వారు సూపర్ పవర్ నేషన్గా ఈ భూమిని పాలన చేస్తూ ఉన్నారు. అయితే వారి ఆర్థికం బహుబలముగా దెబ్బతినడము చేత 1930వ సంవత్సరములో అమెరికా వారికి మీరు బాధ్యత వహించమని చెప్పారు. అంతటితో 1931వ సంవత్సరమున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశం వారు బాధ్యతను తీసుకుని 1931 నుండి అంతర్జాతీయంగా సూపర్ పవర్ నేషన్గా వారు ప్రకటించబడ్డారు. అంటే బ్రిటిష్ వారి యొక్క ధనము వెనకకు వెళ్ళిపోయింది, అమెరికా వారి ధనము పైకి లేచింది. అయితే ఇప్పటి కాలంలో మనం ఆలోచన చేసినప్పుడు అమెరికా డాలర్ క్రిందకు పడిపోయింది కాబట్టి ఇప్పుడు అమెరికాని వెనకకు త్రోసి యూరోపియన్ యూనియన్ యొక్క యూరో కొంచెం ముందు స్థితిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు వారిని ముందుకు తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నములను మనం గమనించవలసినది అవసరం. చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు గమనించాలని నేను ఆశపడుతున్నాను. కరోనా యొక్క దాడికి ప్రపంచ దేశములు అన్నిటికంటే బహుగా ఇబ్బంది పడిన దేశం అమెరికా దేశం. అమెరికా అంతా
భయంకరమైన స్థితికి మరి ఏ దేశాలు వచ్చి ఉండలేదు అనేది గమనార్థం. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేస్తే యూరోపియన్ యూనియన్లో ఉన్న అన్ని దేశములు గనక మనం కలుపుకుంటే అమెరికా దేశముకు జరిగిన కరోనా దాడి కంటే ఈ దేశములకు జరిగిన కరోనా దాడి బహుభయంకరం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇందులో నుండి ఒక చిన్న ఆలోచన యూరోపియన్ యూనియన్ వారందరికీ పుట్టుచున్నది. ఏమని? యూరోపియన్ యూనియన్ నాయకులే కానీ, వారికి ఉన్న చిన్న చిన్న దేశములే కానీ వారికి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ఒక సరి అయిన ఆలోచన చెప్పేవారు వారికి లేక, ఎవరికి వారే వారి దేశములలోనికి మరొక దేశస్తులు ప్రయాణం చేయకుండా బార్డర్స్ వేసుకోలేకపోయారు. ఆలోచన చెప్పగలిగిన ఒక సరి అయిన నాయకుడు వారికి లేకపోయాడు. అందుకనే ఇటాలీ ప్రాంతంలోనికి కరోనా వచ్చినప్పుడు అక్కడ నుండి ఐరోపా ఖండమంతది వ్యాపించింది. అనగా యూరోపియన్ యూనియన్లో ఒక సరి అయిన నాయకత్వము లేదు. ఇప్పుడు ఏమని దారి తీస్తుంది? ఇప్పుడు ఏమని ఆలోచనకు వస్తున్నారు? అరే, యూరోపియన్ యూనియన్లో ఒక మంచి నాయకత్వము లేదు కదా, మొత్తమును మంచి నాయకత్వంలో నడిపించగలిగిన సరి అయిన నాయకుడు లేడు కదా, మనందరి కొరకు ఒక నాయక బృందమును చక్కగా ఒక మంచి నాయకుడిని ఏర్పరచుకుంటే బాగుండును అనే తలంపు వారికి వచ్చుచున్నది. ఇందును బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ విధము చేతనైనా యూరోపియన్ యూనియన్లో ఒక స్ట్రాంగ్ అయిన ఎగ్జిక్యూటివ్ బోర్డ్, ఒక మంచి నాయకులు తీసుకురావాలి అనే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకనగా వీరి దగ్గర మిలిటరీ సైన్యం బహుబలంగా ఉన్నారు, వీరి దగ్గర ఆర్థికం కూడా బహుబలంగా ఉన్నది. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క దేశం ప్రత్యక్షముగానో పరోక్షకంగానో యూరోపియన్ యూనియన్నే ప్రపంచము ఈ సమస్యలో నుండి బయటపడడానికి మార్గం వేయాలని వారు చెప్పకయే చెప్పుచున్నారు. అందుకనే అమెరికాని దీనిలో ఇన్వాల్వ్ చేయటం లేదు. అమెరికాను ప్రక్కన పెట్టి ఏ విధము చేతనైనా యూరోపియన్ యూనియన్ని ఒక మంచి స్థాయికి తేవాలని ఆశపడుతున్నారు. ఇదే యూరోపియన్ యూనియన్ నుండే వన్ వరల్డ్ గవర్నమెంట్ అనున్నది ప్రారంభమవుటకు హేతులున్నాయి అనే విషయాలు మాట్లాడబడుతున్నాయి. ఇప్పటికీ కూడా ఫ్రెంచ్ మినిస్టర్ మాట్లాడుతూ ఉగాండా ప్రాంతంలో ఉన్న అధిపతులను మా వలన మీకు సహాయమును అందించి ప్యాకేజీలను అందించి ఏ విధము చేతనైనా మీరు చక్కగా పాలన చేసుకోవడానికి సహాయపడతామన్నప్పుడు గానా యొక్క అధినేత వారితో మాట్లాడుతూ, మేము మా స్వంత కాళ్ళలో నిలబడతాం, కానీ మీ సహాయమో మీ బెనిఫిషరీస్ మాకు ఏది అక్కర్లేదని తృణీకరించిన వార్త 2 రోజుల క్రితం వార్తల్లో వచ్చినదే. ఒకవేళ అనేకులకు తెలియకపోవచ్చును, ప్రపంచ దేశములన్నీ కూడా యూరోపియన్ యూనియన్ యొక్క నాయకత్వము క్రిందకు వచ్చి ఉన్నారనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు కాదు కదా, కొన్ని సంవత్సరాల క్రితమే జరిగిన ఒక సమ్మేళనములో ప్రపంచంలో ఉన్న నాయకులు, రాజ్యములన్నీ కూడా, అన్ని దేశములు కూడా యూరోపియన్ యూనియన్కి మేము సహకారంగా ఉంటాము, మీరే ప్రపంచమును ముందుకు తీసుకుని వెళ్ళగలిగిన సత్వం కలిగిన వారు అనే విషయాలలో వారు సంతకాలు పెట్టిన విషయం గమనార్థం. దీనికి గాను గుర్తులు మీరు తెలుసుకోవాలంటే ఆయా దేశపు వాహనాల మీద మీకు కనబడతాయి. ఆ దేశం యొక్క వాహనముల నంబర్ ప్లేట్ల మీద ఒక చిన్న హోలోగ్రామ్ లాంటి స్టిక్కర్ వచ్చి బులుగు వర్ణములో ఒక 12 నక్షత్రములు వచ్చి ఉంటాయి. అది ఏదో కాదు, యూరోపియన్ యూనియన్కి సంబంధించినది. ఇందుని గురించి మన భారతదేశంలో ఉన్న ఒక ప్రముఖ వార్తాపత్రికలు వారు రాస్తున్నారు, ఇఫ్ ఢిల్లీస్ న్యూ డిజైనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఆర్ ఎనీథింగ్ టు గో బై, India seems to have become a part of the European Union. భారతదేశము ఐరోపా యూనియన్ యొక్క ఒక భాగమై ఉన్నది అనే విషయాన్ని ప్రఖ్యాతిగాంచిన ఒక వార్తాపత్రిక దీన్ని తెలిపింది. ఒక భారతదేశమేనా కాదు, అనేక దేశములు ఐరోప్య యూనియన్ని భవిష్యత్తు నాయకునిగా గుర్తించి వారు వెంట వెళుతున్నారనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించి చూడాలి. వన్ వరల్డ్ గవర్నమెంట్ తీసుకురావాలని ఆశపడుతున్నా ఐక్యరాజ్య సమితి కానీ, యుఎన్ఓ, ఇంకా WHO కానీ, యూరోపియన్ యూనియన్ కానివ్వండి,
ప్రపంచములో ఉన్న దేశములు అనేకము కానివ్వండి, ఇప్పుడు ఉన్న ప్రపంచము ఈ భయంకరమైన కల్లోల స్థితిలో నుంచి బయటపడడానికి, ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను బయటపడడానికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే ఒక పద్ధతిని తీసుకురావాలనుకుంటున్నారు. అనగా ప్రపంచ దేశములన్నీ ఒకే రాజ్యముగా ప్రకటించబడితే ఈ పద్ధతిని తీసుకురావాలనుకుంటున్నారు. ఈ పద్ధతి ఏంటి? ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఎంతో కొంత పైకము ప్రభుత్వం వారే మనకు అందిస్తారట. ఫ్రీ చెక్, ఫ్రీ మనీ, ఆస్తులను కూడా వారు మనకు పంచిపెడతారట. ఈ పద్ధతిని తీసుకురావడాన్ని అన్నారు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. వారికి అంత డబ్బు ఎక్కడది? యూబీఐ ఎలా దీన్ని తీసుకురాగలుగుతున్నారు? ఎలా వన్ వరల్డ్ గవర్నమెంట్ ఇంత పెద్ద ప్రక్రియను ప్రపంచం అందరికీ ఎలా చేయగలుగుతారు అని అంటే, దీని వెనక నుండి వారిని ఆర్థికంగా సహాయపడేవారు చాలామంది ముఖ్యమైన వారు ఉన్నారు. ఇది జరగాలని, ఇది రావాలని, ఇలాంటిది చేయడానికి మేము సహకరిస్తున్నాం అనే పెద్ద పెద్దవారు దీనిలో ఉన్నారు. ముఖ్యంగా IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనువారు దీని వెనక నుండి డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్పేస్ ఎక్స్, టెస్లా యొక్క అధినేత అయిన ఎలాన్ మస్క్, ఇతడు అంతరిక్షములో శాటిలైట్ పంపించడం కానివ్వండి, స్పేస్ షటిల్స్ పంపించడం కానివ్వండి, ఇటువంటివన్నిటిని తయారు చేస్తాడు. ఇతడు డబ్బును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. మాత్రమే కాకుండా ఫేస్బుక్ యొక్క వ్యవస్థాపకుడైన మార్క్ జుకర్బర్గ్, అతడు కూడా ఇంకను అనేక దేశాలలో రాష్ట్రాలలో ఉన్న అధినేతలు కూడా దీని వెనక నుండి ఈ పద్ధతికి హెల్ప్ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. దేనికి? వన్ వరల్డ్ గవర్నమెంట్ తీసుకుని రండి, దానిలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే పద్ధతిని తీసుకురండి, మేము సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాం అని అంటున్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అంత్య క్రీస్తు రాజ్యమునకు ఎలా వీరందరూ కూడా కలిసి ఏకముగా మార్గము వేయుచున్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఈ కరోనా కాలములందు ఇది త్వరపెడుతున్నారు అన్నప్పుడు ప్రభు రాకడ ఎంత సమీపముగా ఉన్నదో మనం ఆలోచించడం అవసరమై ఉన్నది. ఈ యూబీఐ గురించి అనగా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి పోప్ ఫ్రాన్సిస్ గారు ఈస్టర్ ఆదివారం మాట్లాడుతూ ఆయన ఆదివారపు సందేశాలు యేసు పునరుద్ధానుడు అని ప్రచురించుట కంటే ఆయన ఏమంటున్నాడంటే, ఐఎమ్ సో హ్యాపీ ఇన్ సపోర్టింగ్ యూబీఐ అని లేఖను రాశాడు. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో మనకు అర్థం కావడం లేదు. కానీ ఆదివారమున యేసు క్రీస్తు వారి పునరుద్ధానమును గూర్చి బహిరంగంగా దేవ ప్రజలందరికీ తెలియజెప్పవలసిన ఈ నాయకుడు ఆ రోజున ఈ కార్యమును కాకుండా వన్ వరల్డ్ గవర్నమెంట్కి ఇతడు కూడా నీరు పోస్తాడనే విషయము దేవుని పిల్లలందరూ గమనించవలసిన విషయమని మీ అందరికీ నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇందు మూలమున మనకు అర్థమవుతున్న సత్యం ఏంటంటే, ప్రభుత్వ ప్రకారంగా రాజకీయ పరంగా అపవాది అయిన అంత్యక్రీస్తునకు ఇదిగో ఇప్పుడు ఉన్న ఈ కాలములో ఉన్న నాయకులే మార్గములు వేయుచున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సంఘమా, మేల్కొనవలసినది అవసరం. రెండవ విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. రెండవది, దేశమంతటా ప్రపంచమంతటా ఒకే భాష తేవాలన్నది ఈ అంత్యక్రీస్తు పాలనలోని ఉద్దేశం. ఈ అంత్యక్రీస్తు అనువాడు వచ్చినప్పుడు ప్రపంచమంతటా ఒకే భాష ఉంటుంది. ఈ భాషను గూర్చిన ఏవైనా కార్యములను అమల్లోకి వచ్చినాయా? ఇప్పుడేమన్నా జరుగుతున్నవా? కరోనా దానికి ఏమైనా మార్గం చూపిస్తుందా అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. ప్రపంచమంతా ఒకే భాష. అలెగ్జాండర్ ద గ్రేట్, గ్రీక్ సామ్రాజ్యం యొక్క చక్రవర్తి, అతడు భూమి మీద గ్రీకు సామ్రాజ్యమును స్థాపించినప్పుడు ప్రపంచమంతా కూడా గ్రీక్ భాష మాట్లాడాలని అతడు ఆశపడ్డాడు. కానీ కొంతవరకే అది ఫలించింది, కానీ సంపూర్ణంగా అది ఫలించలేకపోయింది. బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజర్ కూడా ప్రపంచమంతటా అతని దేశ భాష అయిన కల్దీల భాషను అందరికీ నేర్పించాలని ఆశపడ్డాడు. అందుకనే దానియేలు
ఇంకను అనేక మంది రాజకులమునకు చెందిన వారు అతనిక దేశములోనికి తీసుకురాబడినప్పుడు వారికి కల్దీల భాషను తప్పక నేర్పించాలని ఉపదేశింపబడ్డారు. బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ప్రపంచమంతటా కూడా ఇంగ్లీష్ భాషను వారు పరిచయం చేయాలని ఆశపడ్డారు. ఇప్పుడు ప్రపంచమంతా ఇంగ్లీష్ భాష అనేక స్థలాలలో మాట్లాడబడుతుంది. అంటే ఏ రాజ్యం వస్తే ఆ రాజ్యము ఆయా భాషలు ప్రపంచమంతా తేవాలనుకుంటున్నాడు. అంత్యక్రీస్తు వాడు వచ్చినప్పుడు ప్రపంచమంతటా ఒకే భాష తేవాలని వాడు ఆశపడతాడు. ఒకే ప్రభుత్వమును తెచ్చిన వాడు సర్వ సృష్టిలో కూడా ఒకే భాషను తేవాలని వాడు ఆశపడతాడు. దీనికి గాను ఏమైనాను క్రియలు అమల్లోనికి ఇంతకుముందు వచ్చి ఉన్నవా? ఇప్పుడేమన్నా జరుగుచున్నవా? ఈ కరోనా కాలం దానికి ఏమన్నా మార్గము తెరుచుచున్నదా అనే విషయాలను మనం ఆలోచన చేయాలి. గ్రీకు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ద గ్రేట్ అతడు సర్వ ప్రపంచములను తన వశం చేసుకుంటున్నప్పుడు అన్ని దేశాలలో గ్రీక్ భాషను అతడు వ్యాప్తి చేయాలని ఆశపడ్డాడు. బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజర్ అతడు తన రాజ్యభరణ కాలమునందు అతడు భాష అయిన కల్దీల భాషను అతను ఊర్లోనికి వచ్చుచున్న బానిసలకే కానీ రాజకులమునకు చెందిన వారే కానీ వారందరికీ తన భాషను నేర్పించుటలో అతడు అనేక మంది నియమించాడని దానియేలు మొదటి గ్రంథములో మనం చదవగలుగుతాం. అదే రీతిగా బ్రిటిష్ వారు ఎక్కడికి వెళ్ళి ప్రాంతములను కాలనైజ్ చేసుకున్న వారు స్వాధీనం చేసుకున్న అక్కడ ఇంగ్లీష్ అనే భాషను నేర్పిస్తూ వెళ్ళారు. వారి వలననే ప్రపంచమంతటా కూడా ఇంగ్లీష్ అనే భాష వాడుకలోనికి వచ్చిందనే విషయాన్ని మనం గమనించాలి. రోమీయులు కూడా అంతే. తమ రాజ్యభరణ కాలమునందు లాటిన్ అనే భాషను ప్రపంచమంతటా తీసుకురావాలని ఆశపడ్డారు. కాబట్టి లోకమునంతటను పాలించుచున్న ఏ ప్రభుత్వమైనా కానీ తమ భాషను ఈ భూమి మీద తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తారు. మరి ఈ దేశములన్నీ నిలబడ్డాయా? వారి భాషలని వాడుకలో ఉన్నాయనంటే కొంచెమో గొప్ప వారివి స్థిరపడినవి, కానీ అయితే సంపూర్ణంగా వారు విజయం పొంది ఉండలేదు. చాలా జాగ్రత్తగా నా మాట వినాలి. అయితే అంత్యక్రీస్తు వచ్చుచున్నాడు. వానికి ఒక భాష ఉన్నది. వాని భాష ఏంటి? వాని భాషనే డిజిటల్ అనే భాష, డిజిటల్ నంబరింగ్ అనే భాష. నా మాట మీరు గమనించాలి. ఉదాహరణకి 6 అనే అంకెను నేను తెలుగులో 6 అని అంటాను. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పుడు దానిని 6 అని అనాలి. అదే గనక దానిని వ్రాస్తే ఏ భాషలో ఉన్నవాడైనా అది ఏంటి అంకె అని వాడు గుర్తించగలుగుతాడు. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి అంత్యక్రీస్తు చేపట్టుచున్న ఒక శ్రేష్టమైన భాష ఏంటంటే న్యూమరల్స్, లేకపోతే మ్యాథ్స్ అని చెప్పవచ్చును. అవును ప్రియులరా, నా మాటను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రపంచమంతయు ఇప్పుడు అంకెలలోనికి వచ్చి ఉన్నది. ప్రపంచమంతయు ఇప్పుడు అంకెలలోనికి వచ్చి ఉన్నది. మన పేర్లు ఉండవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉన్నా అంత్యక్రీస్తు యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసునా? పేరులతో కాదు కదా, మనలను అంకెలతో పిలవాలని ఆశపడుతుంది. విత్ న్యూమరల్స్ మనల్ని పిలవాలనుకుంటుంది. నా మాట మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు వినాలని నేను ఆశపడుతున్నాను. వాడు పరిపాలన కాలం వచ్చినప్పుడు కూడా దీన్ని ఇంకను వెల్లడి చేసి మరి దీనిని దృష్టాంతపరచాలనుకుంటున్నాడు. దానికి సంబంధించిన కార్యాలు ఇప్పటికే భూమి మీద జరిగినాయి. మీకు పేరు ఉన్నదేమో, అయితే ఆధార్లో నీ పేరు కంటే కూడా వారు ప్రాముఖ్యంగా తీసుకుంటున్నది నీ అంకెలనే, ద ఆధార్ కార్డ్ నంబర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్ను గనక ఒకవేళ నేను దూరం నుంచి నీతో మాట్లాడాలనంటే నీ పేరు పెడితే నువ్వు పలకవు, కానీ నిన్ను కాంటాక్ట్ చేయాలంటే ఒక నంబర్ నొక్కాలి. బ్యాంకులో నీకు ఉన్న ధనం ఎంతైనా ఉండవచ్చు, నీ క్రెడిట్ కార్డ్ నీ పేరు మీద కాదు, దానికి ఒక సంఖ్యనిచ్చాడు. నీకున్న డెబిట్ కార్డ్, నీకున్న గ్యాస్ కార్డ్, ఏది నువ్వు వాడుతున్నా కానీ ప్రతి దానికి ఒక అంకెనిచ్చాడు, ఒక సంఖ్యనిచ్చాడు. ఇవన్నిటిని తీసుకుని వెళ్ళి ఆధార్తో కలపండి అంటున్నాడు. సిమ్ కార్డ్ ఆధార్తో కలపాలి, బ్యాంక్ ఆధార్తో కలపాలి, ఓటర్ ఐడి ఆధార్తో కలపాలి.
మీకున్న బ్యాంక్ ఎటువంటి డీటెయిల్స్ అయినా ఆధార్తో కలపాలి. మీకున్న వాహనముల రిజిస్ట్రేషన్ నంబర్స్ ఆధార్తో కలపాలి. ప్రతిదీ కూడా అంకెల్లోనికి తెస్తున్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీకు నీ సుందరమైన పేరు ఉండవచ్చునేమో, కానీ అయితే ప్రభుత్వము ప్రతి మానవాళికి ఇచ్చుచున్న భాష అంకెలనే భాష, సంఖ్యలనే భాష. ఇట్ హ్యాస్ గివెన్ ఎ న్యూమరిక్ డిజిట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. ఇప్పుడు మన ఫోన్ నంబర్లన్నీ కూడా 10 అంకెలు కదా. వాస్తవానికి అవి 10 కాదు, 14. ఒక్కొక్క ఫోన్ నంబర్ భారతదేశంలో 10 అంకెలోనే ఉంటుంది. మన ఇంటర్నేషనల్ కోడ్ కూడా కలుపుకుంటే 0091, 14 అంకెలు. అయితే ఇది 14 అంకెలుగా ఉండదు. రానున్న రోజులు ఇది 16 అంకెలుగా మారుతుంది. ఫోన్ నంబరే కాదు, ఆధార్ నంబర్ కూడా అలాగనే 16 నంబర్లకు వస్తుంది. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. నీ జీవితంలో నీకు కలిగి ఉన్న ప్రతి దానిని ఒక అంకెకు తీసుకుని వచ్చి కలుపుతున్నాడు, ఒక సంఖ్యకు తీసుకుని వచ్చి కలుపుతున్నాడు. అది ఎంత తెలివిగా ఆ పనులను జరిగిస్తున్నారో ఒకసారి ఆలోచించి చూడాలి. ఏమని చెప్తున్నారు? ఆధార్ కార్డు ఇవ్వకముందు మనందరూ ఏమని పిలిచారు? మీరు రండి, మీకు ఉచితమైన గ్యాస్ ఇస్తాము, గ్యాస్ కనెక్షన్స్ ఇస్తాం మీకు అని ఆశతో అందరికీ ఆహ్వానాన్ని పలికితే అందరూ వెళ్ళిపోయి 10 వ్రేళ్లను అక్కడ పెట్టారు. 2 కళ్ళను మరీ పెద్దగా తెరిచి ఐరిస్ని స్కాన్ చేసుకోమన్నారు, కేవలం ఒక 600 రూపాయల గ్యాస్ కొరకు. ఇప్పుడు నీ డీటెయిల్స్ అన్నీ వాడి దగ్గరకు వచ్చేసినాయి. ఇప్పుడు నీ దగ్గర ఒక ఫోన్ ఉంది. ఫోన్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో వెంటనే వాడిని కనుగోగలడు. ఎలా కనుక్కుంటాడు? నీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డు వలన నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను కనుక్కుంటాడు. సిమ్ అనే దానికి, ఆ యాక్రోనిమ్కి ఏంటి, దానికి ఎక్స్పాన్షన్ ఏంటి? సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్. దీనిని వినియోగించుచున్న వాని యొక్క గుర్తు అని అర్థం. ఒక చిన్న మైక్రోచిప్, యూరోప్ వాళ్ళే దీన్ని కనిపెట్టారు. ఒక చిన్న మైక్రోచిప్. ఆ మైక్రోచిప్ను కనుక ఫోన్లో వేస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు నిన్ను ట్రాక్ చేయగలరు. నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజుల్లో మనుషులు ఎరిగినను ఎరగకపోయినను ఒక భాష విధానం అనేది వచ్చేసింది, ఒక భాషా పద్ధతి అనేది వచ్చేసింది. ఈ భాష పద్ధతిలోనికనే సర్వ ప్రపంచం నడుచుచున్నది. ఈ మాటను మనమందరము గుర్తించవలసినది అవసరమై ఉన్నది ప్రియులారా. గమనించని ప్రియులారా, యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు, అతడు రాజులకు కలభావం చెప్పినప్పుడు, అతడు ప్రధాన మంత్రిగా మార్చబడక మునుపుగా ఆ రాజు యోసేపునికి ఇచ్చిన పేరేమిటి? షప్నత్ బనేహు అనే ఒక పేరు ఇస్తాడు. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు పేర్లు మారాలి. దానియేలు బబులోను రాజ్యంలోనికి వెళ్ళాడు. బబులోను రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అతని పేరు మార్చలేదా? అతని పేరు బెల్తేజారు అని మార్చారు. అంటే దేశము, ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు మనుషులు ఇక పేర్లను మార్చేస్తుంది. అంత్యక్రీస్తు పరిపాలన రాబోతుంది. వాడు పరిపాలనలో చాలా ప్రాముఖ్యంగా ఉండబోయే అనుభవం. ఇట్ ఈస్ న్యూమరల్స్. అంకెలలోనే వాడు మనల్ని గుర్తిస్తాడు. అందుకనే మనుషులందరికీ అంకెలతో నియమించేశారు. ఆధార్ కార్డు చెప్తే చాలు నీ వివరాలన్నీ వచ్చేస్తాయి. నీకు ఓటర్ కార్డ్ నెంబర్ ఏంటి, నీ బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, నీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, నీకు ఏమేమి కార్డ్స్ ఉన్నాయి, మొత్తం వచ్చేస్తాయి. నువ్వు ఎన్ని సిమ్ కార్డులు వాడుతున్నావు, నువ్వు ఎన్ని ఫోన్లు వాడుతున్నావు, నీ ఫోన్లకి IMEI నంబర్లు ఏంటి, నువ్వు ఎంత కాలంగా వాడుతున్నావు, అన్నీ వచ్చేస్తాయి. ఎందుకని? నీకు నీ పేరు ఉంది, కానీ ప్రభుత్వం నిన్ను నీ పేరుతో చూడట్లేదు, నీకు ఒక అంకెనిచ్చింది. బైబిల్ గ్రంథం అంటుంది, అంత్యక్రీస్తు అని వాడు వచ్చినప్పుడు వాడు కూడా మనుషులకు అంకెనిస్తాడు. 666 అనే ముద్ర. నిశ్చయంగా ఇప్పుడు ఉన్న మన ఆధార్ కార్డులో 14 నంబర్లే కనబడతాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాటిలో 16 ఉన్నవేమో. తప్పకుండా ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు నంబర్లు రానున్న రోజుల్లో 16 సంఖ్యలోకి వస్తాయి. ప్రతి ఒక్కరు ఫోన్ నంబర్లు 16 సంఖ్యలోకి వస్తాయి. అలా వస్తేనే అదిగో ఆ మృగము యొక్క సంఖ్యను పోలిన సంఖ్యకు సరిగా సమానంగా తూగుతుందన్నమాట. నా మాట మీరందరూ గమనించాలని నేను ఆశపడుతున్నాను. మానవుని జీవితమును సంఖ్యలు అనే భాషలలో తెచ్చేశాడన్నప్పుడు ఇక్కడ గమనించవలసిన మరొక శ్రేష్టమైన విషయాన్ని చెప్తున్నాను, వినండి.
ప్రపంచమంతటిలో కూడా మనుషులకు కరోనా ఉంది. ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదు, ఏ ప్రాంతంలో ఉందో ఏ ప్రాంతంలో లేదు, ఎవరికి దగ్గరకు వెళ్ళవచ్చో ఎవరికి దగ్గరకు తెలియటం లేదు, దాని గురించిన ఎటువంటి సూచనలు కనబడటం లేదు. అందుకనే ఆయా దేశపు ప్రభుత్వాల వారు ఏం చేస్తున్నారు, ఒక యాప్ని తయారు చేశారు. సౌత్ కొరియాలో వారు ఒక యాప్ని తయారు చేశారు. మన భారతదేశంలో ఆరోగ్య సేతు అని అన్నారు. ఆరోగ్య సేతు అని చెప్పబడే ఒక యాప్ను తయారు చేశారు. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు ఎవని లోపల కరోనా ఉందో అర్థమవుతుంది. ఆ యాప్ చూపిస్తుంది నీ చుట్టుప్రక్కల ఉన్న ఎవరెవరికి కరోనా ఉంది. ఎందుకంటే వారి చేతుల్లో ఏముంది, ఫోన్ ఉంది కదా. ఫోన్ వారి చేతుల్లో ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ ఉన్నవాడు ప్రతి వారి చేతుల్లో కూడా ఉన్నప్పుడు వెంటనే ట్రాక్ చేసి చెప్తుంది, అదిగో నీ ప్రక్కన ఉన్నవాడికి కరోనా ఉంది, అదిగో అంత దూరంలో ఉన్న వారికి కరోనా ఉంది, అదిగో అపార్ట్మెంట్లో ఉన్నవారికి. ఎందుకంటే వారి చేతుల్లో ఆ ఫోన్ ఉంది. ఫోన్కు కలిగిన వాడికి లేకపోతే ఈ కరోనా ఉండి ఉండవచ్చు, లేకుంటే కోలుకున్నవాడై ఉండవచ్చు. ఈ ఏరియాలో కరోనా ఉంది, ఫోన్ సూచిస్తుంది. నా మాట గమనించాలి. అంటే ఒకనికి ఏమి ఉన్నది అనే దానిని కూడా ఒక అంకెలే మనల్ని కనిపెట్టి చూపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధికమైన ధనవంతుడైన బిల్ గేట్స్ గారు మాట్లాడుతూ ఈ మధ్యలో ఒక మాటను అన్నాడు. ఇప్పుడు ప్రపంచమును కరోనా అనే వైరస్ బహుగా వణికించేస్తుంది. ఇప్పుడు బయట థెర్మామీటర్స్ పెట్టి ఆ థర్మల్ మిషన్స్ పెట్టి వారికి కరోనా ఉందా లేదో చూస్తున్నాము, ఒక పద్ధతి. రెండవ పద్ధతికి వచ్చేటప్పటికి మొబైల్ ఫోన్ ద్వారా వారిని ట్రాకింగ్ చేస్తున్నాము. అలా కాదు, ఇంతకంటే ఘోరమైన వైరస్ గనక మనుషులకి ఏమైనా వస్తే మనుషులు ఎలా తప్పించబడతారు, మనుషులు ఎలా కాపాడబడతారు? కాబట్టి మనుషులను కాపాడుటకు నేను వ్యాక్సిన్ నుండి బయటపడడానికి, మనుషులను ఎల్లప్పుడూ ట్రాక్ చేయడానికి ఒక క్వాంటమ్ డాట్ టాటూ అనే ఒక చిన్న చిప్పును బిల్ గేట్స్ వారు కనిపెట్టారు. ఏమని అంటున్నాడు, అది గనక నీ శరీరంలో వేసుకుంటే ఒకటి కరోనా వైరస్ రాకుండా అది నీకు వ్యాక్సిన్. రెండవదిగా రేపటి దినమున ఏమైనా గనక ఇటువంటి ఘోరమైన వైరస్లు వస్తే అది ముందుగానే నీలో ఉందా లేదా అనేది గవర్నమెంట్కి తెలియచేస్తుంది. ఇప్పుడు ఆ పద్ధతిని తీసుకురావడానికి ప్రపంచ దేశాలలో ఒక పెద్ద పోరు జరుగుతుంది. అమెరికన్ ప్రెసిడెంట్ దీనికి ఒప్పుకున్నాడనే వదంతులు బయటకు వచ్చినాయి. అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలియలేదు. అంటే ఆ చిప్ గనక ఇక వేస్తే గనక అది మనలో ఉండిపోతుంది, ఇంకా అది తీయడానికి వీలు లేదు. క్వాంటమ్ డాట్ టాటూ అన్నారు, అది మనలోనే ఉండిపోతుంది, అది మనం తీయలేం. ఇక అది మనం ఎక్కడికి వెళ్ళినా మనం ట్రాక్ చేస్తుంది, మనం ఎక్కడికి వెళ్ళినా అది మనం పరిశీలిస్తుంది. మనుషుడు స్వేచ్ఛగా జీవించలేని ఒక దుర్కాలం వచ్చుచున్నది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా వాడు అనుమతి లేకుండా ఏది కూడా భూమి మీద జరగడానికి లేదని అంత్యక్రీస్తుని గురించి రాయబడిందే. దాని నెరవేర్పులు భూమి మీద కనబడటం లేదా? అంకెలలోనికి తెచ్చారన్నప్పుడే ఈ పద్ధతి ఇంకను శ్రేష్టంగా మారుతుందన్నప్పుడే మనకు అర్థం కావద్దా? దీనిని ఈ మధ్యలో ID 2020 అని అన్నారు. ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. అందుకనే సంఘమా, ఇది నిద్రపోయే కాలం కాదు. తిని మత్తులైపోయి మంద దృష్టితో ఉంటూ దేవుని రాకడను గుర్చిన అవగాహన లేని వారుగా ఉండే కాలము కాదు. ఇదిగో అంత్యక్రీస్తు తన రాజ్య పరిపాలన చేయడానికి వన్ వరల్డ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడో రేపో ఎల్లుండో ఏదో ఒక రోజున ఇది తప్పకుండా జరిగి తీరాల్సిందే. వాడు లోకమంతా ఒకే భాష, న్యూమరిక్ భాష, డిజిటల్ భాష వచ్చేసింది. ఇది ఇప్పటికీ అమల్లోనే ఉన్నది, అంతటా జరుగుచూ ఉన్నది. నిన్ను తప్పకుండా నీ నంబర్లు నిన్ను ట్రాక్ చేస్తున్నారు. రేపు చిప్ ద్వారా నిన్ను ట్రాక్ చేయాలనుకుంటున్నారు. ఈ కరోనా వ్యాక్సిన్ కూడా చిప్ ద్వారానే తేవాలని అన్ని విధానాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంగమా, నువ్వు సిద్ధపడాలి. ఈ దుర్గతులు ప్రారంభం అవ్వకమునిపే ప్రభు వస్తానని చెప్పాడు.
ఈ అపాయకరమైన దినములలో మనం పడకమునిపే మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి ప్రార్థనతో సిద్ధపడి మెలకుగా ఉండండి మనం లూకా రాసిన సువార్తలో మనం చదువుకున్నాం. కాబట్టి దైవజనము జ్ఞానము తెచ్చుకొనవలసినది అవసరం. దైవజనం ఆలోచించవలసినది అవసరం. జ్ఞానము తెచ్చుకుందువా కావలివాడు తిరిగి మరలా కేక వేసి చెప్పుచున్నాడు, ఉదయమునగును రాత్రియునగును ప్రభు వచ్చుచున్నాడు, ఉపద్రవ కాలము వచ్చుచున్నది, నేను దేనికి సిద్ధపడ్డా? దీని మిగిలిన తరువాయి రేపు మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. కండ్లు మూయని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడిన నీ అమూల్యమైన మాటలకే వందనాలు. అంత్యక్రీస్తు వన్ వరల్డ్ గవర్నమెంట్ ఎలా సిద్ధపడుతున్నది, అంత్యక్రీస్తు యొక్క వన్ లాంగ్వేజ్ ఎలా సిద్ధపడి ఉన్నది అనే పద్ధతులను మేము మీ వాక్యపు వెలుగులో నుండి జరుగుచున్న సంభవాల వలన జోడించి మేము మాట్లాడుకుంటున్నాం. ఒక్కసారి దైత్యములను జ్ఞాపకం చేసుకునండి. ఆ దుర్దినములు చూడకమునిపే ప్రతి ఒక్కరిని ప్రార్థనాత్మతో నింపండి అయ్యా, ప్రార్థన శక్తితో నింపండి. మారు మనస్సు పొందుదురుగాక, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందుదురుగాక. ఈ అనుభవంలోకి వచ్చిన వారు పరిశుద్ధాత్మని సహాయం చేత భయభక్తులలో పరిశుద్ధతలలో వృద్ధి చెందాలని మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. అట్టి సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు. సంఘమును సిద్ధపరచండి అయ్యా. ఈ దుర్దినములు చూడకమునిపే మిమ్మలను చేరుకోదగిన భాగ్యమును దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిలో ఇటువంటి సిద్ధపాటును దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువారి శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.